కుటుంబ ఐక్యతలోనికి సాతానును అనుమతించకూడదు. ప్రభువైన యెహోవా తాను ఆరంభంలో సృష్టించిన ఆదామును తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము గమనించండి. ఈ సంఘటన తరువాత దేవుడు సాటి అయిన సహచరురాలను కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ సంతోషకరమైన దినమున ఆదాము దేవుని వద్ద నుండి 2 బహుమానములు పొందాడని మనము చెప్పవచ్చు. మొదటి బహుమతి తోట, రెండవ బహుమతి సహచరురాలు లేక భార్య. ఆదాము ఆమెతో మంచి సంబంధము కలిగి ఉండాలి మరియు ఆమెను పోషించాలి. కావున ఆ దినమున ఆదాము ఏదెను తోటను మరియు భార్యను కాపాడే ఉన్నతమైన పనిని దేవుని దగ్గర నుండి పొందాడు. కానీ ఈ అసమానమైన పనిని నెరవేర్చే విషయంలో ఆదాము ఓడిపోయాడు. తోటను కాపాడే విషయంలో అప్రమత్తముగా ఉండక తోటలోనికి సాతాను ప్రవేశించినట్లు అనుమతించాడు. మరి ఇప్పుడేమి జరిగింది? ఒక జలాశయం వలె ఉండవలసిన తోట ఎడారి వలె మారి ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు పెరిగాయి. ఈ పరిస్థితి కేవలము తోటలోనే కాక ఆదాము హవ్వల మధ్య ఉన్న సంబంధము మీద కూడా ప్రభావము చూపింది. అవును, ఎముకలలో ఎముక, శరీరంలో శరీరము, ఒకే శరీరముగా ఐక్యత కలిగి ఉన్న ఆదాము హవ్వల మధ్య ఉన్న సంబంధములోనికి సాతాను ప్రవేశించాడు. ఐక్యతను విచ్ఛిన్నము చేయడానికి సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు వారిని ఐక్యపరచెను అని ఉన్న వచనము వెంటనే తరువాత వచనములో సాతాను తోటలోనికి ప్రవేశించెను అని ఉంది. దీనిని మనము ఎప్పటికీ మరిచిపోకూడదు. దేవుడు ఎవరినైతే జతపరిచాడో వారిని విడదీయడమే సాతాను యొక్క ఏకైక ఉద్దేశము. సర్పము వంటి సాతాను మన కుటుంబంలోనికి ప్రవేశించకుండా జాగ్రత్తగా చూసుకుంటూ భార్య, భర్త మరియు పిల్లల మధ్య ఉన్న సంబంధమును కాపాడే విషయంలో మనము బాధ్యత కలిగి ఉండాలి. ప్రియ స్నేహితులారా, దేవుడు జతపరిచిన దైవికమైన కుటుంబంలో చీలికలు తీసుకుని రావాలని సాతాను పలుమార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుని భయము కలిగి ఉండి ఐక్యత కలిగి ఉండడానికి మనకు సహాయము చేయమని ప్రార్థించదము. స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.